పూర్వకాలంలో పచ్చని కొండలు, నదులు మధ్యలో ఉన్న ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి పేరు సురవల్లి రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు పేరు ధీరవర్మ. రాజ్యం చిన్నదైనా ప్రజలు ధైర్యంగా ఉండేవారు. వారు తమ రాజును ఎంతో ప్రేమించేవారు. రాజు కూడా ప్రజల కోసం ఎప్పుడూ కష్టపడేవాడు. సురవల్లి రాజ్యం పక్కనే ఒక చాలా పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు మహేంద్రగిరి రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు పేరు వీరసేనుడు. అతని సైన్యం చాలా పెద్దది. వేలాది సైనికులు, శక్తివంతమైన గుర్రపు దళం, పెద్ద ఏనుగుల దళం అతనికి ఉండేవి. అతని ఆశ ఏమిటంటే పక్క రాజ్యాలన్నింటినీ జయించి తన రాజ్యాన్ని ఇంకా పెద్దదిగా చేయడం. ఒకరోజు వీరసేనుడు తన మంత్రులతో సమావేశం పెట్టాడు. సురవల్లి రాజ్యం చాలా చిన్నది. దాన్ని జయించడం చాలా సులభం. మన సైన్యాన్ని పంపి దాన్ని మన రాజ్యంలో కలిపేద్దాం అని చెప్పాడు. కొంతకాలం తర్వాత ఆ వార్త సురవల్లి రాజుకు తెలిసింది. ధీరవర్మ రాజు వెంటనే తన మంత్రులను, సేనాధిపతులను పిలిచాడు. మన రాజ్యం చిన్నది, కాని మన ధైర్యం పెద్దది. తెలివిగా పోరాడితే మనం గెలవగలం అని ధీరవర్మ అన్నాడు. సేనాధిపతి అర్జునదేవ్ ఇలా అన్నాడా, మహారాజా, వారి సైన్యం పెద్దది. మనం నేరుగా యుద్ధం చేస్తే కష్టమవుతుంది. మనం అడవులు, కొండలు ఉపయోగించాలి. రాజు ఆ యోచనకు అంగీకరించాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మహేంద్రగిరి రాజ్యం సైన్యం భారీగా ముందుకు వచ్చింది. ఏనుగులు, గుర్రాలు, సైనికులు కలిసి ఒక పెద్ద సైన్యంలాగా కనిపించింది. వారు సురవల్లి రాజ్యానికి దగ్గరగా ఉన్న అడవిలోకి ప్రవేశించారు. కాని వారికి తెలియదు, సురవల్లి సైన్యం ఇప్పటికే ఒక తెలివైన ప్రణాళిక సిద్ధం చేసింది. అడవిలో చిన్న చిన్న దారులు మాత్రమే ఉన్నాయి. పెద్ద సైన్యం ఒకేసారి వెళ్లలేని విధంగా ఉండేవి. సురవల్లి సైనికులు చెట్ల వెనుక దాక్కుని ఉండిపోయారు. మహేంద్రగిరి సైన్యం అడవిలో లోపలికి వచ్చినప్పుడు సురవల్లి సైన్యం అకస్మాత్తుగా దాడి చేసింది. చెట్ల వెనుక నుంచి బాణాలు వర్షంలా వచ్చాయి. శత్రు సైనికులు భయపడ్డారు. వీరసేనుడి సైన్యం పెద్దదైనా అడవిలో సరిగా కదలలేకపోయింది. ఏనుగులు కూడా చెట్ల మధ్య ఇరుక్కుపోయాయి. గుర్రాలు పరుగెత్తలేకపోయాయి. ఈ గందరగోళంలో సురవల్లి సైనికులు ఒక్కొక్కరిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. చిన్న దళాలు విడిపోయి శత్రువులను చుట్టుముట్టాయి. అదే సమయంలో సేనాధిపతి అర్జునదేవ్ ఒక ముఖ్యమైన పని చేశాడు. అతను కొంతమంది సైనికులతో కలిసి శత్రు సైన్యానికి వెనుక వైపు వెళ్లి వారి ఆహారం, ఆయుధాలు ఉన్న బండ్లను ధ్వంసం చేశాడు. ఇది చూసిన మహేంద్రగిరి సైన్యం మరింత భయపడింది. వారికి ఆహారం లేదు, ఆయుధాలు తక్కువయ్యాయి. అడవిలో దారికూడా తెలియలేదు. ఇంతలో ధీరవర్మ రాజు కూడా తన సైన్యంతో ముందుకు వచ్చాడు. ఇది మన భూమి, మనం ధైర్యంగా పోరాడాలి అని సైనికులను ఉత్సాహపరిచాడు. సురవల్లి సైన్యం ధైర్యంగా పోరాడింది. చిన్న రాజ్యం అయినా వారి ఐక్యత, తెలివి చాలా గొప్పది. చివరికి మహేంద్రగిరి సైన్యం ఓడిపోయింది. చాలామంది సైనికులు పారిపోయారు. రాజు వీరసేనుడు కూడా యుద్ధం ఆపి వెనక్కి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు తర్వాత వీరసేనుడు ఒక సందేశం పంపించాడు. ధీరవర్మ మహారాజా, మీరు నిజమైన ధైర్యవంతుడు. మీ రాజ్యం చిన్నదైనా మీ తెలివి, మీ ప్రజల ఐక్యత గొప్పది. ఇకపై మీ రాజ్యంపై దాడి చేయను అని చెప్పాడు. సురవల్లి రాజ్యంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రజలు రాజును ప్రశంసించారు. ధీరవర్మ రాజు ఇలా అన్నాడు, మన విజయం సైన్యం వల్ల మాత్రమే కాదు, మన ఐక్యత, మన ధైర్యం వల్ల వచ్చింది. ఆ రోజునుంచి సురవల్లి రాజ్యం ధైర్యం మరియు తెలివి యొక్క ఉదాహరణగా మారింది.